So now we are entering into our today's topic. It is about mass media and society. Mass media అంటే మనకు తెలుసు, మీడియా అంటే ఏ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్. మాస్ అంటే వేర్ హ్యూజ్ నంబర్స్ ఆఫ్ ఆడియన్సెస్ ఆర్ ఇన్వాల్వ్ అండ్ నార్మల్లీ దట్ హ్యాపెన్స్ ఇన్ ఏ సొసైటీ. వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ మాస్ మీడియా ఆన్ సొసైటీ? హౌ మాస్ కమ్యూనికేషన్ ఈజ్ మేడ్ ఇన్ టు ది సొసైటీ. ఇది టాపిక్. టైప్స్ ఆఫ్ మాస్ మీడియా మామూలుగా ఏం చెప్తా ఈ రకాలు: ఒకటి ట్రెడిషనల్ మీడియా అంటాము, రెండోది ప్రింట్ మీడియా అంటాము, మూడోది ఎలక్ట్రానిక్ మీడియా అంటాము. మూడు రకాల మీడియం. ట్రెడిషనల్ మీడియా అంటే ఇది ఏన్షియంట్ సిస్టమ్ అన్నమాట. పూర్వకాలం అంటే ఇంకా ప్రింటింగ్ మెషిన్లు అవి లేకపోవడము, టైపింగ్లు ఇవేమీ లేని ఒరిజినల్ రోజుల్లో మాస్ కమ్యూనికేషన్ అప్పుడు కూడా జరిగింది కదా. ఎలా జరుగుతుంది మాస్ కమ్యూనికేషన్ అప్పుడు? ఇవన్నీ ఉండేవి కదా: ఆరి కథలు, బుర్ర కథలు, ఒగ్గు కథలు, తోలుబొమ్మలాట్లు, విజువల్ అంటే తోలుబొమ్మలాట్లు, ఇటువంటివన్నీ ఉండేవి కదా. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మాస్ మీడియా, ట్రెడిషనల్ మీడియా. అండ్ దెన్ ట్రెడిషనల్ మీడియా తర్వాత మెల్లిగా ఏమొచ్చిందంటే లాంగ్వేజ్ డెవలప్ అయిన తర్వాత, కమ్యూనికేషన్ డెవలప్ అయిన తర్వాత, టైప్ రైటింగ్, ప్రింటింగ్ వచ్చిన తర్వాత ప్రింట్ మీడియా అని వచ్చింది. ఇందులో న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, జర్నల్స్ ఎట్సెట్రా అవన్నీ ఇందులో వస్తాయి. మూడోది ఎలక్ట్రానిక్ మీడియా. దిస్ ఈజ్ ఆల్ వాట్ వీఆర్ నౌ సీయింగ్. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది ఇలా పెరుగుతూ పోతుంది ఎలక్ట్రానిక్ మీడియా. ఒరిజినల్ గా చూడాలంటే ఎలక్ట్రానిక్ మీడియా ఒక టీవీ ఉండేది, ఇప్పుడు టీవీ పోయింది, సోషల్ మీడియా వచ్చింది, నెట్ వచ్చింది, ఇంకా చెప్పలేనని వచ్చేసాయి అన్ని. సో అవన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలోకి వస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ mass media is about with reference to the society. Traditional media is oldest of all the media. They are connected with the folk art forms of the society. Folk art forms అంటే ఇవే ఈ ఒగ్గు కథలు, బుర్ర కథలు, తోలుబొమ్మలాట్లు, ఎట్సెట్రా ఎట్సెట్రా. Then traditional folk art forms combined with other art forms like dance, music, songs and theater to attract audiences. రంగస్థలం కూడా అందులో ఉంది కదా, అవన్నీ వస్తాయి. దెన్ మాస్ మీడియా అనే దాంట్లో ఏముంటుందంటే, అసలు మాస్ మీడియా అంటే ఏమిటంటే దిస్ ఈస్ ఓల్డెస్ట్. ది ట్రెడిషనల్ మీడియాలో మాస్ కమ్యూనికేషన్, ఇట్ ఈస్ ది స్టడీ ఆఫ్ హౌ పీపుల్ ఎక్స్చేంజ్ దేర్ ఇన్ఫర్మేషన్ త్రూ మాస్ మీడియా టు లార్జ్ సెగ్మెంట్స్ ఆఫ్ ది పాపులేషన్ అట్ ది సేమ్ టైమ్ విత్ అమేజింగ్ స్పీడ్. మాస్ కమ్యూనికేషన్ అంటే అది. అంటే ఇక్కడ ఎవరైతే ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేసుకున్నారో టు లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ది పాపులేషన్, చాలా ఎక్కువ ఆడియన్సెస్ కి షేర్ చేయదలుచుకున్నటువంటి దాన్ని వాళ్ళు షేర్ చేయడం అండ్ సైమల్టేనియస్లీ. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక మెసేజ్ కొట్టామనుకోండి, యూట్యూబ్ లో ఒక సింగిల్ క్లిక్ తో వెళ్ళిపోతుంది. యూట్యూబ్ కొన్ని వేలు లక్షల మంది చూడొచ్చు, దానికే ఉంది, ఎంతమంది అయినా చూడొచ్చు. సో simultaneously and in no time, at the same time, your message is communicated. This is what is called mass communication. Mass media ante it's a form of mass communication with a very large segment of the audience. Ikkada mass communication, mass media. Mass communication ante a communication addressed to huge audiences, and mass media means it is the mass communication where the audience is very large and the message communicated అని దాన్ని డెఫినేషన్ చెప్పారు. దెన్ ఫంక్షన్స్ ఆఫ్ మాస్ మీడియా. మామూలుగా ఏదైనా కానీ మనం డెఫినేషన్స్ వచ్చినప్పుడు చదువుతాం కదా, వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది మాస్ మీడియా. అంటే మాస్ మీడియా ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి దానికి. ఒకటి సర్వేలెన్స్ అండ్ ఎన్వైరన్మెంట్. సర్వేలెన్స్ అంటే ఏమిటో మనం చూసాం. సర్వేలెన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయన ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ది మాస్ కమ్యూనికేషన్ బీయింగ్ మేడ్ టు ది మ్యాసెస్, అదనమాట. అండ్ దెన్ ఎన్వైరన్మెంట్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది మాస్ ఆడియన్సెస్. దాన్ని బట్టి ప్రాపర్ సర్వేలెన్స్ షుడ్ బి దేర్. తర్వాత ది కారిలేషన్ ఫంక్షన్. కారిలేషన్ ఫంక్షన్ అంటే వెదర్ ది message being communicated is truth, అంటే as per actuals it should be correlated with the field facts. అది దాన్ని correlation function అంటాం. ఇది కూడా mass media has to take care of. And then cultural transmission and influencing societal norms. Naturally these communications they transmit cultural ideas, and then they influence the societal norms also. సొసైటీలో ఏమేమైతే మంచి మంచి పద్ధతులు నడుస్తూ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇవి కమ్యూనికేట్ చేయాలి.
దెన్ సోషలైజేషన్, ఇట్ మోస్ట్లీ గెట్స్ టుగెదర్ ది పీపుల్. అందరూ కలిసి ఉండాలి కదా, ఒకటిగా ఉండాలని కదా. సో ఇట్ హెల్ప్స్ సోషలైజేషన్, అంటే గెటింగ్ ది మెంబర్స్ ఇన్ ది సొసైటీ టు గెట్ ఇంట్రడ్యూస్ టు వన్ అనదర్ విత్ రెఫరెన్స్ టు దేర్ ఐడియాలజీస్ and with reference to their qualifications, interests, etc., fields of hobbies, fields of their main course, main studies, ఇవన్నీ సోషలైజేషన్ అని అంటాం దీన్ని. ఇవన్నీ తెలుసుకోవడం ఒకళ్ళ గురించి ఒకళ్ళు. సో దిస్ మాస్ మీడియా హెల్ప్స్ ఫర్ దీస్ థింగ్స్. అండ్ దెన్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. మాస్ మీడియా ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్రాపగేటింగ్ ది ఇన్ఫర్మేషన్, అట్ ది సేమ్ టైం in helping the education go wide, and also to entertain the public. And then political awareness, especially అంటే ఇప్పుడు ఎక్కువగా ఇదే జరుగుతుంది. పొలిటికల్ అవేర్నెస్ అంటే రిగార్డింగ్ ది మన రాజకీయ పద్ధతులు, సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ గురించి మన రెస్పాన్సిబిలిటీని మనకి తెలియజేయడం. అంటే హౌ వీ హ్యావ్ టు డిశ్చార్జ్ అవర్ రెస్పాన్సిబిలిటీ విత్ రిఫరెన్స్ టు ఎన్ష్యూరింగ్ ప్రాపర్ కేర్ ఫార్ ది డెమోక్రసీ అండ్ ది కాన్స్టిట్యూషన్. ఇది దానికి టువర్డ్స్ దట్ పొలిటికల్ అవేర్నెస్ ప్రాపర్ గా ఇస్తుంది. కెటలిస్ట్ టు డెవలప్మెంట్. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? వెన్ దేర్ ఇస్ అవేర్నెస్ దేర్ ఇస్ డెవలప్మెంట్. when there is hard work, there is development. When there is an ideology, there is development. So to promote all these things, this mass media helps. These are the functions of the mass media. And then social media. సోషల్ మీడియా దేనికంటే మార్కెటింగ్, కమ్యూనికేషన్, క్యాంపెయిన్. అంటే సోషల్ మీడియా దేనికి పనిచేస్తుందంటే మార్కెటింగ్, కమ్యూనికేషన్, క్యాంపెయినింగ్. ఇవన్నీ ఏమిటో విడివిడిగా మనం చూద్దాం. ఒక్కొక్కటి క్యాంపెయిన్ అంటే ఏమిటి, మార్కెటింగ్ అంటే ఏమిటి, ఎట్లా ఉంటాయి అనేది. దెన్ సెలెక్టివ్ ఎక్స్పోజర్ ఆర్ కమ్యూనికేషన్ సెలెక్టివిటీ. సెలెక్టివ్ ఎక్స్పోజర్ ఆర్ కమ్యూనికేషన్ సెలెక్టివిటీ అంటే వాట్ ఈస్ ది మ్యాటర్ టు బి కమ్యూనికేటెడ్ అనే దాంట్లో సెలెక్టివ్ గా ఉండటము. ఇవన్నీ ఫీచర్స్ అబౌట్ సోషల్ మీడియా అన్నమాట. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ది పీపుల్ ఎ లాట్. ఇందులో తప్పులు చేయకూడదు. తర్వాత అనలాగ్ మాస్ కమ్యూనికేషన్. అనలాగ్ మాస్ కమ్యూనికేషన్ అంటే వన్ వే ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ మెసేజ్ టు ది రిసీవర్ ఆర్ ఆడియన్స్. ఇట్స్ ఓన్లీ లీనియర్ అండ్ నాట్ డైనమిక్. నాట్ డైనమిక్ అంటే ఇట్స్ నాట్ టూ వే. దర్ ఇస్ నథింగ్ లైక్ ఫీడ్బ్యాక్ ఆర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఓన్లీ కమ్యూనికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టు ది మ్యాసెస్. ఇప్పుడు మనం టీవీలో ప్రోగ్రామ్ చూస్తుంటాం, మీరేమీ అందులో మీరు యూ కెనాట్ ఇంటరాక్ట్ ఇన్ దట్. సో అది అనలాగ్ మాస్ కమ్యూనికేషన్ అని అంటాము. ఇట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఏ స్టాటిక్ కమ్యూనికేషన్. అంటే వన్ సైడ్, అది స్టాటిక్ గానే ఉంటుంది, డైనమిక్ గా ఇట్ డస్ నాట్ గో బిట్వీన్ టూ పార్టీస్. అది. అండ్ దెన్ గేట్ కీపింగ్ అని అంటాం. ఈ గేట్ కీపింగ్ అనేది ఒక ఎక్కువగా మ్యాచింగుల్లో వాటిల్లో వచ్చేటటువంటి మాట. గేట్ కీపింగ్ అంటే ఏమిటంటే మాస్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సర్వేలెన్స్. అంటే ఎక్సర్సైజింగ్ సర్టన్ సెన్సార్షిప్ ఆన్ ది కమ్యూనికేషన్ బీయింగ్ మేడ్. ఇది గేట్ కీపింగ్ లో ఎందుకు చేస్తారు అని అంటే కొంచెం అంటే డిరాగేటరీ మెసేజెస్ కమ్యూనికేట్ కాకుండా, ఇది ఇందాక మనం చదువుకున్నాం కూడా పైన. అందులో అది ఏం చేస్తుంది, ముందు అన్ని మెసేజెస్ ని చదువుతుంది, అన్ని మెసేజెస్ ని చూస్తుంది. అందులో ఏదైనా నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ది సొసైటీ అనే దాన్ని ఉంటే అది ఎలిమినేట్ చేస్తుంది అనమాట. దీన్ని ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ అండ్ దెన్ ఫిల్టరింగ్ ఐటమ్స్ ఆఫ్ మాస్ మీడియా that can be consumed within the time or space that an individual happens to have. It's a content control, but not actually a media. ఇక్కడ ఏమిటంటే మీడియా కంట్రోల్. మనకి మీడియా, దేర్ షుడ్ బి నో కంట్రోల్స్ ఆన్ మీడియా అని ఒక నామ్ ఉంటుంది. మీడియాని కంట్రోల్ చేయడానికి అదర్ సిస్టమ్స్ షుడ్ నాట్ వేర్. మీడియా వాళ్ళ ఎథిక్స్ వాళ్ళకు ఉండాలి అంతే. అయితే కంటెంట్ మీద మాత్రం దే కెన్ ఎక్సర్సైజ్ సెన్సర్షిప్ గవర్నమెంట్. లేకపోతే మరి మీడియా మీద కంట్రోల్ లేదు అని అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రాపగేట్ చేసేయడానికి వీల్లేదు కదా. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దేర్ కెన్ బి ఏ సెన్సార్షిప్ ఆన్ ది కంటెంట్. ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ కంట్రోల్ ఆన్ ది మీడియా అని అర్థం చేసుకోవాలి మనం. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మెసేజెస్ అన్నింటినీ కూడా వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి విచ్ ఈస్ గుడ్ ఫర్ టు బి రిసీవ్డ్ బై ది ఆడియన్సెస్ అనేవి మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారు. మిగతావి సెన్సార్ చేస్తారు, కట్ చేస్తారు. Then positive liberty.
ఇట్ ఈస్ ఏ కెపాసిటీ టు యాక్ట్ అపాన్ వన్స్ ఫ్రీ విల్ యాజ్ అపోజ్డ్ టు, అంటే ఇట్ ఈస్ ఏ కెపాసిటీ టు, అంటే పాజిటివ్ లిబర్టీ అంటే మాస్ కమ్యూనికేషన్ విషయంలో లిబర్టీ ఎంతవరకు ఉంటుందంటే, ఓకే, at once free will he can do mass communication, but it should not be a negative liberty, అంటే which is freedom from external restraint on one's actions. అంటే దాని మీద ఒక కంట్రోల్ అనేటటువంటిది లేకుండా మాత్రం ఉండదు అది. సో దాన్ని మనం అపోజ్ టు నెగిటివ్ లిబర్టీ అంటాం. నెగిటివ్ లిబర్టీ అంటే ఎక్సర్సైజింగ్ ఏ సార్ట్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ది కంటెంట్ అన్నమాట. అది దానికి అది కానిది ఏదైనా కానీ దే కెన్ కమ్యూనికేట్ త్రూ మాస్ కమ్యూనికేషన్. దెన్ వాట్ ఆర్ కాల్డ్ ది ఫోర్ స్టేట్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇవన్నీ మనందరికీ తెలిసినవే. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఇవన్నీ మనకి పబ్లిక్ సిస్టమ్ లో ఉండేటటువంటివి. ఇవి లెజిస్లేటివ్ వీను అసెంబ్లీలు, పార్లమెంట్లు ఎట్సెట్రా. ఇదేమో దే మేక్ ది లా అండ్ దే గివ్ ఇట్ ఫర్ enforcement to the executive. Executive enforces the laws made by the legislative, and judiciary is there to ensure that all these are with reference to the legal norms according to the constitution and all other principles, democratic principles, etc. ఇవి మూడు ఉన్నాయి. ఇది కాకుండా ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏమిటంటే, ఇట్ ఈస్ వాట్ వి సే ఇట్ ఈస్ ది మీడియా అంచేతనే మీడియాకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ సచ్ ఏ బిగ్ అండ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్, లైక్ ది త్రీ మేజర్ పార్ట్స్ ఆఫ్ ది డెమోక్రటిక్ ప్రాసెస్, like legislature, executive, and judiciary. Media also has similar responsibility and similar level. అది దాన్ని మనం ఫోర్త్ ఎస్టేట్ అని అంటాం. అందుకునే దాన్ని యాక్చువల్గా మామూలుగా 3 ఎస్టేట్సే. మీడియా ఈజ్ యాడెడ్ యాజ్ ది ఫోర్త్ ఎస్టేట్. అండ్ దెన్ మల్టీమీడియాలో ఉండే టైప్స్ ఏమిటి? మనం మల్టీమీడియా అంటే ఇప్పుడు మనం ఒక రకంగా మనం మల్టీమీడియా అంటే ఏమిటంటే, ఇప్పుడు దీంట్లో మాట్లాడుకుంటున్నాం సిస్టమ్స్ మీద, ఇదంతా మల్టీమీడియానే. మల్టీమీడియా అంటే, మీడియా అంటే ఏ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్. మల్టీ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఆడియో ఉంది, వీడియో ఉంది, షేరింగ్ ఆఫ్ నోట్స్ ఉంది, ఏదైనా కానీ షేరింగ్ పిక్చర్స్ ఉంటుంది. ఇవన్నీ వస్తాయంటే మీడియా మల్టిపుల్ మీడియా అని అర్థం అనమాట. ఇందులో ఉండే టైప్స్ ఏమిటి అని అంటే, ఇక్కడ దీస్ ఆర్ ది ఫస్ట్ వన్ ఈజ్ రిచ్ మీడియా. ఇవన్నీ కూడా మీకు మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ లో వస్తాయి అన్నమాట. ఇవి మనం క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. రిచ్ మీడియా, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ దట్ ఇన్క్లూడ్స్ సెవరల్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ వీడియో, ఆడియో, ఎట్సెట్రా. సో ఇప్పుడు నేను చెప్పిందే దాన్ని రిచ్ మీడియా అని అంటాం. దాన్ని వీడియోలు, ఆడియోలు పెట్టేసి దిస్ ఈస్ ది డిజిటల్ అడ్వర్టైజింగ్. మనం అన్ని వస్తాయి అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం కదా, అవన్నీ రిచ్ మీడియా. దెన్ సోషల్ మీడియా. అంటే ఇవన్నీ టీవీలో అవి కూడా రిచ్ మీడియాలోకి వస్తాయి. సోషల్ మీడియా ఇట్స్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీ దట్ ఫెసిలిటేట్స్ షేరింగ్ ఆఫ్ థాట్స్, ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్. స్టేయింగ్ కనెక్టెడ్ ఈజ్ సోషల్ మీడియా. ఇవేమిటంటే ట్విట్టరు, ఫేస్బుక్ ఉన్నాయి కదా, ఇప్పుడు మెటా, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోకి వస్తాయి. హైపర్ మీడియా అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది వర్డ్ హైపర్ టెక్స్ట్ అండ్ హైపర్ మీడియా అని చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి మీరు. హైపర్ టెక్స్ట్ అంటే ఏమిటంటే, ఇట్స్ ఏ నాన్ లీనియర్ మీడియం ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఇన్క్లూడ్స్ గ్రాఫిక్స్, ఆడియో, వీడియో, ప్లెయిన్ టెక్స్ట్ అండ్ హైపర్ లింక్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, హైపర్ టెక్స్ట్ అంటే ఏమిటంటే, మనం వెబ్ డిజైనింగ్ అంటామే, వెబ్సైట్స్ తయారు చేస్తాం కదా. మనం మామూలుగా మీరు గూగుల్ చేసినా, ఏం చేసినా, క్రోమ్ చూసినా, ఇటువంటివి ఏం చూసినా కానీ మీరు వెబ్సైట్స్ లో పెడతారు కదా, దాన్ని హైపర్ టెక్స్ట్ అంటాం. దట్స్ ఎ ఫార్మాటెడ్ టెక్స్ట్ ఫర్ కమ్యూనికేషన్. అది. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ హైపర్ టెక్స్ట్. Multimedia includes non-interactive linear presentations and hypermedia. Multimedia అంటే, as I said, non-interactive linear presentations. Different types of media put together are addressed as multimedia. This term was first used. దీన్ని మల్టీమీడియా ఇంక్లూడ్స్ నాన్-ఇంటరాక్టివ్, ఇవన్నీ నాన్-ఇంటరాక్టివే కదా, linear presentations of and hypermedia. This term was first used in 1965 in an article written by టెడ్ నెల్సన్. ఈ టెడ్ నెల్సన్ అనే ఆయన ముందు ఈ హైపర్ మీడియా అనేటటువంటి మాటని వాడారు. అంటే ఇది అప్పుడప్పుడు మీకు
మ్యాచింగ్ లో అక్కడ హూ యూజ్డ్ దిస్, హూ కాయిన్డ్ దిస్ వర్డ్ అనేది అడిగితే హైపర్ మీడియా ఈజ్ వాట్ ఈస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై టెడ్ నెల్సన్ అనే ఆయన అనమాట. ఆయన ముందు దీనికి ఈ పేరు పెట్టాడు. తర్వాత వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ వాట్ ఈస్ సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ మీడియా. సింక్రోనస్ కమ్యూనికేషన్ మీన్స్ విచ్ గోస్ ఇన్ రియల్ టైమ్, ఇప్పుడు మన మధ్య జరుగుతున్నది. అసింక్రోనస్ కమ్యూనికేషన్ మీన్స్ ఇట్స్ ఎ షేరింగ్ ఆర్ మెసేజింగ్ ఆర్ ఎస్ఎంఎస్లు, ఇవన్నీ కూడా అసింక్రోనస్ మీడియాలోకి వస్తాయి. అండ్ దెన్ పబ్లిసిటీ వర్సెస్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ ఒకసారి కొంచెం దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ చూడండి. మనం ఇవన్నీ చూస్తాం, పబ్లిసిటీ చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ప్రాపగాండా చేస్తున్నారు, ఇవన్నీ మనం రకరకాల మాటలు వాడతాం. నార్మల్లీ ఇవన్నీ కూడా సినానిమ్స్ కింద వాడతాం, ఇవన్నీ సేమ్ వర్డ్స్ అన్నట్టుగా వాడతాం, బట్ నాట్. వాటిలో దేర్ ఆర్ సటిల్ డిఫరెన్సెస్ బిట్వీన్ వాట్ ఈస్ పబ్లిసిటీ, వాట్ ఈస్ అడ్వర్టైజ్మెంట్, వాట్ ఈస్ ప్రాపగాండా ఎట్సెట్రా. వీటి మీద చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, అది ఒక్కసారి గమనించాలి మనం. ఇది కూడా మీకు మ్యాచింగ్ లో ఇచ్చే అవకాశం ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ మీన్స్, అడ్వర్టైజ్మెంట్ అర్థం చేసుకోండి మీరు. అడ్వర్టైజ్మెంట్ లో మీరు ఏం చేస్తారండి, అడ్వర్టైజ్మెంట్ టీవీలోనో పేపర్లోనో వేస్తే మీరు అక్కడ ఏం చేయాలి, డబ్బులు ఇవ్వాలి మీరు అక్కడ. ఆ? అంతేగాని డబ్బులు ఇవ్వకుండా ఎవడో అడ్వర్టైజ్మెంట్ చేసి పెట్టడు. పబ్లిసిటీ అంటారు. ఒక్కొక్కడు నా నా షాప్కి రండి, మా షాప్కి రండి అని మన ఇంటి ముందు కాగితాలు అవి పడేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ పబ్లిసిటీ. పబ్లిసిటీ ఈజ్ ఫ్రీ, అడ్వర్టైజ్మెంట్ ఈజ్ పెయిడ్. ఇట్లాంటి డిఫరెన్స్లు ఉన్నాయన్నమాట. అవి తెలుసుకుందాం మనం. ఇట్స్ ఎ స్పాన్సర్డ్ ప్రమోషన్ ఫర్ సెల్లింగ్ ఏ ప్రొడక్ట్. అడ్వర్టైజ్మెంట్ మనం టీవీలో అన్ని చూస్తూనే ఉన్నాం. పబ్లిసిటీ ఈజ్ ఎ ఫ్రీ యాక్టివిటీ ఎయిమింగ్ ఎట్ స్ప్రెడ్డింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూస్. పబ్లిసిటీ అంటే మనని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవటం, మార్కెట్లోకి వెళ్ళటం పబ్లిసిటీ అంటే. వెళ్ళిన తర్వాత ఇదొకటి ఉంది, వీడు ఫలానా ప్రోడక్ట్ తయారు చేస్తాడు అని తెలిసిన తర్వాత ఆ ప్రోడక్ట్ గురించి చెప్పుకొని ఈ ప్రోడక్ట్ మీరు అందరూ కొనుక్కోండి హో అని చెప్పుకునేది అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే వాడి ప్రోడక్ట్ అమ్ముకుంటే వాడికి డబ్బులు వస్తాయి కనుక దాన్ని కమ్యూనికేట్ చేసేవాడు ఈ ఎక్స్పెక్ట్స్ సమ్ రిటర్న్స్ కదా, సో అక్కడ అది వస్తుంది. బట్ ఇక్కడ పబ్లిసిటీ అనేది వీడు సొంతంగా చేసుకుంటాడు, వాడు డబ్బులు ఇచ్చుకుని చేసుకుంటాడు, అక్కడ వాడు సొంతంగా ఏర్పాటు చేసుకుంటాడు. దెన్ పబ్లిసిటీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్. పబ్లిక్ రిలేషన్స్ అంటే గెట్టింగ్ ఇన్ టచ్ విత్ ది పబ్లిక్, అంటే గెట్టింగ్ ఇంట్రడ్యూస్ టు ది పబ్లిక్ అబౌట్ దేర్ ఆర్గనైజేషన్ ఆర్ అబౌట్ దేర్ ప్రోడక్ట్ ఆర్ కంపెనీ ఆర్ వాట్ ఎవర్. Then public relations. Public relations is the practice of deliberately managing the release and spread of information between an individual or an organization and the public in order to affect the public perception. అంటే పబ్లిక్ రిలేషన్స్ అంటే వాళ్ళు దే ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్, వాళ్ళ పట్ల పబ్లిక్ కి ఏ విధమైన ఒపీనియన్ పర్సెప్షన్ రావాలనుకుంటారో ఆ విధంగా వాళ్ళని వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు. దీన్ని పబ్లిక్ రిలేషన్స్ అంటాం. దే గెట్ ఇన్ టు టచ్ విత్ పీపుల్ అండ్ దే వాంట్ టు గెట్ నోన్ టు ది పబ్లిక్, బికాస్ తర్వాత వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళు మార్కెట్ చేసుకోవాలి కనుక. లేదు వాళ్ళ ఐడియాలజీ షేర్ చేసుకోవాలి, వాట్ ఎవర్, అది కేవలం బిజినెస్ అనే కాదు, ఈవెన్ ఫర్ షేరింగ్ ఐడియాలజీస్ ఆల్సో. దెన్ ప్రాపగాండా. ప్రాపగాండా అంటే ఏమిటంటే ఇందులో ఇక్కడ చిన్న విషయం ఉంది. మీరు ఇందులో అబద్ధాలు చెప్పకూడదు. ఇక్కడ ఎథిక్స్, ఎథిక్స్ ఉంటాయి, నాన్ ఎథికల్ కూడా ఉంటాయి. ఈ పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ లో ఎథికల్ నాన్ ఎథికల్ ఉంటాయి, కానీ నార్మల్ గా ఐడియల్ గా పెట్టుకొని ఆనెస్ట్ గా బిజినెస్ చేసుకునేవాడు, ఐడియాలజీ షేర్ చేసుకునేవాడు, వాడు ఎథికల్ గానే ఉంటాయి కనుక ఇందులో అన్ని ఎథికల్ మెజర్స్ ఉంటాయని మనం వి టేక్. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు ప్రాపగాండా, ప్రాపగాండా అంటే తప్పుడు వార్తలు, రూమర్స్ కూడా ఉండొచ్చు అందులో. ప్రాపగాండా కెన్ బి ఎన్ ఆనెస్ట్ ప్రాపగాండా ఆర్ ఎన్ అనెథికల్ ప్రాపగాండా. దిస్ ఈస్ ది డిఫరెన్స్. ఇట్ ఈస్ ది డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్ అంటే ది ట్రూత్, ది రియల్ ఫ్యాక్ట్స్, ఆర్గ్యుమెంట్స్ అంటే మంచి మంచి డిస్కషన్స్. అట్ ది సేమ్ టైం రూమర్స్, పుకార్లు, నిజం కాని విషయాలు, హాఫ్ ట్రూత్స్, అర్ధ సత్యాలు, ఆర్ లైస్, అబద్ధాలు, టు ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ ఒపీనియన్. ఈ ప్రాపగాండా అనేది జరిగేది మనం చూస్తున్నాం పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది అంటే నెగిటివ్ ప్రాపగాండా, ఇంకొకళ్ళ గురించి వీళ్ళు చెప్తుంటారు, వీళ్ళ గురించి వాళ్ళు చెప్తుంటారు, అంతే. ఇది ప్రాపగాండా. వీ డోంట్ నో హౌ ఫార్ వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ ట్రూ ఆర్ రాంగ్, ఇది మనకు తెలియదు. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రాపగాండా. సో దీస్ ఆర్ ది సటిల్ డిఫరెన్సెస్ బిట్వీన్ అడ్వర్టైజింగ్ అండ్ దెన్ పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్స్ అండ్ ప్రాపగాండా. అండ్ దెన్ మీడియా ప్రొడక్షన్. మీడియా ప్రొడక్షన్ అంటే మనం ఇవన్నీ బాగా ఈ రోజుల్లో అందరికీ పరిచయమైన మాటలే. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. ప్రీ ప్రొడక్షన్ అంటే ముందు కథలు వినిపించడం, అందరూ టీముని తయారు చేసుకోవటం,
స్క్రీన్ ప్లే రాసుకోవటం, అందరు టెక్నీషియన్స్ కూర్చుకోవడం, దిస్ ఇస్ ఆల్ ది వర్క్ బిఫోర్ ప్రొడక్షన్, బిఫోర్ ప్రొడ్యూసింగ్ ఏ మూవీ ఆర్ ప్రొడ్యూసింగ్ ఏ మీడియా. అండ్ దెన్ ప్రొడక్షన్ తర్వాత ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత యూ గోయింగ్ టు ది ప్రొడక్షన్, షూటింగ్ లోకి వెళ్తాం. అండ్ దెన్ పోస్ట్ ప్రొడక్షన్, షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత వచ్చే ఉంటాయి, దీని ఎడిటింగ్ ఉంటుంది, సెన్సారింగ్ ఉంటుంది, ఇవన్నీ కలపడము, మ్యూజిక్ సూపర్ ఇంపోజిషన్ చేయడము అన్నీ ఉంటాయి కదా, ఇదంతా పోస్ట్ ప్రొడక్షన్. సో ఏ మీడియా ప్రొడక్షన్ హ్యాపన్స్ ఇన్ 3 stages. One is pre-production, the second one is production, and the third one is post-production. After post-production, that message will be released, that media will be released. Media appeal. Advertising appeals are communication strategies that marketing professionals use to grab attention and persuade people టు బై ఆర్ యాక్ట్. అప్పీల్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ టెక్నికల్ మాట ఏంటంటే అప్పీల్ అంటే ఇందాక మనము అడ్వర్టైజ్మెంట్ అవి చూసాం కదా, పబ్లిసిటీ, అట్లాగే అప్పీల్ అనేది ఒకటి ఉంటుంది, మీడియా అప్పీల్. అప్పీల్ అంటే ఇది అనమాట. ఏమంటామంటే టు గ్రాబ్ అటెన్షన్, పర్స్యూడ్ పీపుల్ టు బై ఆర్ యాక్ట్. అంటే ఐడియాలజీ అయితే దే హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు దట్. ఇట్స్ ఏ ప్రోడక్ట్, దే షుడ్ గో టు బై ది ప్రోడక్ట్. దీనికి గాను అపీల్ చేసేటటువంటిది ఆ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ అపీల్ చేయటాన్ని మీడియా అపీల్ అని అంటాం మనం. దెన్ ఎజెండా సెట్టింగ్, ఇవన్నీ కూడా మీకు హౌ ది మీడియా ఈజ్ ప్రొడ్యూస్డ్ అనే దాంట్లో ఇందులో ఎజెండా సెట్టింగ్, దీన్ని గేట్ కీపింగ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఎజెండా సెట్టింగ్ అంటే అసలు మనం ఎందుకని ఈ మీడియాని ప్రొడ్యూస్ చేయదలుచుకున్నాము, దీనికి మనకు ఉన్నటువంటి ఎజెండా ఏమిటి, వాట్స్ ది పర్పస్ ఫర్ విచ్ వీఆర్ కమ్యూనికేటింగ్ దిస్ మీడియా, వీఆర్ క్రియేటింగ్ దిస్ మీడియా అనేది. ఇది చేసినప్పుడు గేట్ కీపింగ్ వస్తుంది. అంటే విచ్ ఈస్ హెల్దీ టు ది సొసైటీ ఈజ్ టు బి ఎన్ష్యూర్డ్, ది అదర్ థింగ్స్ హ్యావ్ టు బి కంటెంట్ కటింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. దెన్ ప్రైమింగ్ అండ్ ఫ్రేమింగ్ అంటాం. ప్రైమింగ్ అంటే ఏమిటంటే, ఫ్రేమింగ్ అంటే ఏమిటంటే చూడండి, ప్రైమింగ్ ఫోకసెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ ప్రజెంటెడ్ అండ్ ఫ్రేమింగ్ ఆన్ హౌ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రజెంటెడ్. ప్రైమింగ్ అంటే ఏమిటంటే మీరు ఆ మాస్ మీడియాలో మీరు కమ్యూనికేట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి, విషయం ఏమిటి, అండ్ ఇన్ వాట్ వే యు ఆర్ ప్రపోజింగ్ టు ప్రజెంట్ దట్ ఇన్ఫర్మేషన్. మీరు ఏ విధంగా దాన్ని డిస్ప్లే చేసి విడిచిపెట్టదలుచుకున్నారు, మీడియాలో దాన్ని రిలీజ్ చేయదలుచుకున్నారు అనే దాన్ని ప్రైమింగ్ అంటాం. ప్రైమింగ్ అంటే ముందు చేసేటటువంటి పని. ఫ్రేమింగ్ అంటే ఏమిటంటే, ఫ్రేమింగ్ ఈజ్ హౌ ది సేమ్ ఫ్యాక్ట్ ఈస్ ప్రెజెంటెడ్. ఇప్పుడు మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయము హౌ దట్ ఈస్ ప్రెజెంటెడ్ అనేది అది ఫ్రేమింగ్ అంటాం. అంటే మీరు చేసిన పని యాక్చువల్ గా. ప్రైమింగ్ అంటే యువర్ ప్లాన్ as to how you are going to present it with reference to its content and the mode of presentation. And then framing is how actually it is presented. ఇందులో నార్మల్ గా ఏమిటంటే 10% ఫ్యాట్, 90% ఫ్యాట్ ఫ్రీ అంటాం. ఫ్యాట్ అంటే ఏమిటంటే ఏదైనా కానీ ఇప్పుడు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అని అంటే అంతో కొంత డ్రమటైజేషన్ ఉంటుంది కదా అందులో. లేకుండా ఉన్న విషయాన్ని ఉన్న సత్యమునే పలుకోవలేను అని అంటే నోబడీ రిసీవ్స్ దట్. ఏదో ఒకటి చెప్తాం, దానికి ఒక ఉదంతం చెప్తాము, మనం చెప్పేదాన్ని నమ్మకం కలిగేలాగా కొంత క్రియేషన్ ఉంటుంది కదా, అటువంటి క్రియేషన్ ని ఫ్యాట్ అని అంటాం మనం. 10% ఫ్యాట్, 90% ఫ్యాట్ ఫ్రీ. ఇట్ ఇస్ యాక్చువల్ సబ్జెక్ట్, ఇట్ ఇస్ ది కంటెంట్ అనమాట. దెన్ రిసెర్చెస్ ఆర్ డన్ అప్లయింగ్ దిస్ ప్రైమింగ్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ టీవీ ప్రోగ్రామ్స్ అండ్ వైలెంట్ బిహేవియర్ అమాంగ్ వ్యూవర్స్. ఇప్పుడు దీన్ని ఎందుకు చేస్తామంటే మనం ఈ ప్రైమింగ్ అనేది ఫ్రేమింగ్ అనేది ఎందుకని ఉంటాయంటే, ఇప్పుడు ఈ టీవీలు చూసి ఇవి చూసి దారుణాలు జరగకుండా ఉండాలి కదా. దే షుడ్ నాట్ గివ్ వేస్ ఫర్ వయలెన్స్ ఆర్ అన్సోషల్ బిహేవియర్. ర్యాపో బిల్డింగ్. ర్యాపో బిల్డింగ్ అంటే ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ హార్మోనియస్ అండర్స్టాండింగ్ విత్ అనదర్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్. ఇట్ కెన్ బి డెవలప్డ్ బై ఫైండింగ్ కామన్ గ్రౌండ్ అండ్ బీయింగ్ ఎంపాథెటిక్. ర్యాపో అంటే మంచి మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడము, అంతే, సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం అనమాట ర్యాపో బిల్డింగ్ అంటే. విత్ అదర్ ఇండివిజువల్స్, అదర్ మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ ఆర్ విత్ అదర్ గ్రూప్స్, అదర్ ఇన్స్టిట్యూషన్స్, అదర్ ఆర్గనైజేషన్స్ ఎట్సెట్రా. దెన్ ఇమీడియసీ క్యూస్ అని అంటాం మనం. ఇమీడియసీ క్యూస్ అని అంటే ఏమిటంటే, ఇమీడియసీ ఈజ్ క్లోజ్. ఇమీడియసీ అంటే దగ్గరగా ఉండడం, దగ్గరతనము, అంటే ఇమీడియట్ గా ఉండటం, ఒకరి పక్కన ఒకరు ఉండటం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ బిహేవియర్స్. సో దిస్ ఇమీడియసీ ఆర్ క్లోజ్నెస్ క్యాన్ బి అటైన్డ్ either through verbal contact or non-verbal behavior.
వెర్బల్ ఇమీడియసీ కెన్ బి అచీవ్డ్ బై యూజింగ్ ప్లూరల్ నౌన్స్. మనము అనేది ఉందే, దిస్ ఈస్ వాట్ వి కాల్ ఇమ్మీడియసీ క్యూ. దీనికి వాడే భాషలో ఉన్న విశేషణం మనందరం పెడుతున్నాం కదా, మనం అని మాట్లాడతాం. అంటే వి యూస్ ప్లోరల్. నేనేం చేస్తానంటే అన్నట్టు మాట్లాడడం అనమాట, అందరినీ కలుపుకుపోవడం. ఇదే ఇమ్మీడియసీ క్యూ అంటే. వి యూస్ ప్లూరల్ ప్రొనౌన్స్ అనమాట. నాన్ వెర్బల్ ఇమ్మీడియస్ ఈజ్ బై ఐ కాంటాక్ట్. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాన్ వెర్బల్ అని అంటే ఏమిటంటే ఐ కాంటాక్ట్. అంటే మంచిగా బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ లో కూడా సిన్సియారిటీ కనిపించడం అనమాట. దెన్ పర్సనల్ అండ్ ఇంపర్సనల్ కమ్యూనికేషన్. పర్సనల్ కమ్యూనికేషన్ ఇస్ ది టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ దట్ యూ మైట్ హ్యావ్ విత్ ఎ పర్సన్ దట్ యు ఆర్ ఫెయిర్లీ అక్వైంటెడ్ విత్. ఇది మనం చదువుకున్నాం. ఈ డిస్టెన్సెస్ కూడా 0 to 18 inches, ఇంటిమేట్, ఇట్లా 4 స్టేజ్లు కూడా చదువుకున్నాం. దట్స్ ఆల్సో ఇంపార్టెంట్. అవి కూడాను అంటే క్లోజ్ స్పేసు, పర్సనల్ స్పేసు, సోషల్ స్పేసు ఇలా చదువుకున్నాం కదా, అదనమాట. ఇక్కడ పర్సనల్ మీన్స్ క్లోజ్నెస్, దగ్గరగా ఉండేటటువంటిది. అంటే చాలా మనకి క్లోజ్ అసోసియేట్స్ తో మనం చేసుకునేటటువంటి కమ్యూనికేషన్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటాం. ఇంపర్సనల్ కమ్యూనికేషన్ అంటే అదర్వైజ్ దే ఆర్ నాట్ సో క్లోజ్ బట్ వీ హ్యావ్ ఏ రిలేషన్ విత్ దెమ్, వీ హ్యావ్ ఏ కమ్యూనికేషన్ విత్ దెమ్ అని అర్థం అది. తర్వాత ప్రింట్ మీడియాకి వద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ మీడియా అంటే ఇప్పుడు ఇంతవరకు మనం చూసినటువంటివి మనం వరుసగా చూసుకొస్తున్నాం. ట్రెడిషనల్ ఫారమ్స్ ఒకటి ఉంది అనుకోండి, దాంట్లో కొంత చూసాం మనం. ఇప్పుడు ప్రింట్ మీడియా చూద్దాం. ప్రింట్ మీడియాలో ఏమొచ్చాయంటే, ముందు వచ్చినవి న్యూస్ పేపర్స్ వచ్చాయి ఫస్ట్. ప్రైమర్లీ దీస్ ఆర్ ప్రింట్ మీడియా త్రూ డిజిటల్ ఏజ్ ఆఫర్స్ ఆన్లైన్ న్యూస్ త్రూ సారీ దో ప్రైమర్లీ దీస్ ఆర్ ప్రింట్ మీడియా. ఏది న్యూస్ పేపర్స్ అంటే ప్రింట్ మీడియాలో ఫస్ట్ వచ్చినటువంటి న్యూస్ పేపర్స్. ప్రైమర్లీ దీస్ ఆర్ ప్రింట్ మీడియా దో డిజిటల్ ఏజ్ ఆఫర్స్ ఆన్లైన్ న్యూస్ పేపర్స్ అండ్ ఈ న్యూస్ పేపర్స్. ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తున్నాం మనం. దెన్ ఇందులో ఉండేది ఏమిటి? న్యూస్ పేపర్ అనగానే ప్రీడామినెన్స్ ఆఫ్ న్యూస్ ఓరియంటెడ్ కంటెంట్, వార్తలు ఉంటాయి ఇందులో ఎక్కువగా. న్యూస్ పేపర్ అంటేనే వార్తలు. రెగ్యులర్ పీరియాడిసిటీ, ఇవి డైలీ ఉంటాయి, వీక్లీ ఉంటాయి, బై వీక్లీ, ఫోర్ట్ నైట్లీ, మంత్లీ, ఇట్లా ఉండొచ్చు. అలాగే ఫ్యూచర్ రెఫరెన్స్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా ఎప్పుడైనా కానీ మనం కావాలంటే వెరిఫై చేసుకునేలాగా రికార్డులో కూడా దొరుకుతాయి మనకి ఇవి. తర్వాత చాయిస్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ యూజ్, న్యూస్ పేపర్ మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే ఇప్పుడు చదువుకోవచ్చు. అండ్ దెన్ ది లిటరేట్స్ మీడియం, అది చదువుకోవడానికి కొంచెం అక్షర జ్ఞానం ఉండాలి కదా, అది. దాని లో కాస్ట్ మీడియం, నో న్యూస్ పేపర్స్ కాస్ట్ వెరీ లెస్. ప్రైమరీలీ టెక్స్చువల్ మీడియం, ఇవన్నీ కూడా ప్రింటెడ్ మ్యాటరే ఉంటుంది. ఫెసిలిటేట్ మల్టిపుల్ యూజర్స్, ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది చదువుకోవచ్చు, లేదా 10 చదువుకున్నాక పక్కింటి వాళ్ళకి వెళ్ళచ్చు. ది సెకండ్ ప్రింట్ మీడియా, సెకండ్ వెరైటీ అంటే దీని తర్వాత స్టేజ్ లో వచ్చినవి మ్యాగజైన్స్. ఇవి న్యూస్ పేపర్స్ లాగా లూజ్ పేపర్స్ ఉండవు. ఇవి మెంట్ ఫర్ లైట్ రీడింగ్ అండ్ మెయిన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. మ్యాగజైన్స్ అంటే పత్రికలు కంటైన్స్ డైవర్స్ కంటెంట్స్. మనకు తెలుసు ఇందులో ఈ మ్యాగజైన్స్ లో ఏముంటాయంటే కన్సల్టేషన్స్ ఉంటాయి, హెల్త్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది, యోగా బీగా ఉంటాయి, కథలు ఉంటాయి, అన్ని రకాల వార ఫలాలు ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. సో దేర్ ఇస్ ఎ డైవర్స్ కంటెంట్ అవైలబుల్ ఇన్ దీస్ మ్యాగజైన్స్ ఫర్ మాస్ పర్పస్. దెన్ ఫోకసెస్ ఆన్ స్పెషల్ ఏరియాస్ లైక్ కల్చర్, పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, హెల్త్, వెల్త్, విమెన్స్ అండ్ చిల్డ్రన్స్ లైఫ్, ఇవన్నీ అందులో ఉంటాయి మనకు తెలిసింది. దెన్ నెక్స్ట్ థింగ్ ఈజ్ బుక్స్. మ్యాగజైన్స్ తర్వాత బుక్స్. బుక్స్ ముందు ఎక్కడ వచ్చాయంటేనండి, విశేషం అంటే చైనీస్ దగ్గర మొదలైంది ఇది. వాళ్ళు ఫస్ట్ లో దీని పేరు పాపిరస్ రోల్స్. ఈ మాట ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు మ్యాచింగ్ లో వస్తుంది. పాపిరస్ రోల్స్ మీన్స్ దీస్ ఆర్ రోల్స్ ఆఫ్ బ్యాంబూ స్ట్రిప్స్ యూజ్డ్ బై చైనీస్. మనం తాళపత్ర గ్రంథాలని తాటాకుల మీద మన వాళ్ళు రాశారు, అవే బుక్స్ తాటాకుల పుస్తకాలు అన్నమాట అవి. సో వాటిని మనం తాళపత్ర గ్రంథాలనే అన్నాం. గ్రంథం ఈజ్ ఏ బుక్. అలాగే దీన్ని మొదలుపెట్టిన వాళ్ళు ఎవరంటే చైనీస్. వాళ్ళు పాపిరస్ రోల్స్ అని వెదుళ్ళ మీద స్లైసెస్ తీసుకుని వాటి మీద రాసేవారు వాళ్ళు. దీస్ ఆర్ కాల్డ్ పాపిరస్ రోల్స్. అందులో నుంచే పేపర్ అనే మాట కూడా వచ్చిందని అనుకోవచ్చు. రోల్స్ ఆఫ్ బ్యాంబూ స్టిప్స్ ఆఫ్ చైనీస్ ఆర్ ది ఏన్సిస్టర్స్ ఆఫ్ మోడర్న్ బుక్స్. బాబిలోనియన్స్ యూస్డ్ క్లే టాబ్లెట్స్. అంటే వాళ్ళు ఏం చేసేవారంటే ఈ నల్ల మట్టితోటి ఆ పలకలు చేసి ఎండబెట్టి దాని మీద రాసేవారు అనమాట వాళ్ళు ఫర్ రైటింగ్. ప్రింటెడ్ బుక్స్ అనేవి 868 ఏడీలో వస్తుంది. ఫస్ట్ ప్రింటెడ్ బుక్ ఇన్ ఇండియా ఈజ్ ది స్పిరిచువల్ కంపెండియం ఆఫ్ ది క్రిస్టియన్ లైఫ్ ఇన్ 1561 ఏడి. చూడండి ఇక్కడ
ఫస్ట్ ప్రింటెడ్ బుక్ ఇన్ ఇండియా. ఇవి ఇంపార్టెంట్, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట ఇవి మీకు క్వశ్చన్ ఆన్సర్స్ లో. కొంచెం అందుకని యాడ్ చేశాను ఇది. ఫస్ట్ ప్రింటెడ్ బుక్ ఇన్ ఇండియా ఈజ్ ది స్పిరిచువల్ కంపెండియం ఆఫ్ ది క్రిస్టియన్ లైఫ్ ఇన్ 1561 AD. సో ది ఫస్ట్ బుక్ ఇన్ మలయాళం ఈజ్ సంక్షేప వేదార్థం. ఇది 1772. దీన్ని ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు అలౌ చేశారు వేసుకోవడానికి. ది ఫస్ట్ బుక్ ఇన్ మలయాళం అది కూడా ఈ సంక్షేప వేదార్థం అనేటటువంటి బుక్ అన్నమాట. తర్వాత కొన్ని న్యూస్ ఆర్గనైజేషన్స్, న్యూస్ ఏజెన్సీస్ ఒక్కొక్కసారి ఈ అబ్రీవియేషన్స్ స్టాండ్ ఫర్ అనే క్వశ్చన్స్ కూడా వస్తాయి. దానికోసం రాశాను. అబ్రీవియేషన్స్ తెలిస్తే సరిపోతుంది. దాని పర్పస్ కూడా నేను ఒక్కొక్క లైన్ ఎందుకు రాశానంటే, ఒక్కొక్కసారి ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఒకవైపు ఆర్గనైజేషన్స్, ఇంకోవైపు దాని పర్పస్ ఆర్ ఇట్స్ ఫంక్షన్ అనేది మ్యాచింగ్ కింద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. RNI ఈజ్ రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా. దిస్ వాజ్ సెటప్ ఇన్ 1956. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఆల్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ RNI. PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. యాక్చువల్లీ ఇవేం మారలే, ఇప్పుడు కూడా ఉంది. ఇది కూడా న్యూఢిల్లీలో ఉంది. డీల్స్ విత్ ఫీడ్బ్యాక్, అక్రెడిటేషన్, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్. అక్రెడిటేషన్ అంటే ఏమిటంటే ది లెవెల్ అంటే ఒక రకమైన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్లస్ ది లెవెల్ గివెన్ టు దట్ ది రికగ్నిషన్. ఇట్స్ ఎ రికగ్నిషన్ ప్రాసెస్ అన్నమాట. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్. దెన్ PTI, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంటే మొత్తం న్యూస్ అంతా సెంట్రల్ గా అక్కడికి వస్తుంది. దిస్ న్యూస్ క్యాన్ బి అడాప్టెడ్ బై అదర్ పేపర్స్ ఆల్సో. దే షేర్ ఇట్ విత్ అదర్ పేపర్స్. దెన్ UNI, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా. ఇది కూడా అటువంటిదే. స్టార్ట్ ఇన్ 61. మల్టీలింగ్వల్ న్యూస్ ఏజెన్సీ. ఈ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సరే, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఇది ఇండియాకి సంబంధించింది కదా, కనుక మనకి 14 లాంగ్వేజెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. PCI, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అంటే ఇది ఒక రకంగా జుడిషియరీ అనమాట. ఇది క్వాసీ జుడిషియరీ అంటాం. ఎందుకంటే మనం జుడిషియరీలో కోర్ట్స్ తప్ప వేరే వాటిని ప్యూర్ జుడిషియరీ అన్నాం. క్వాసీ జుడిషియరీ అంటాం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా జుడిషియరీ పవర్స్ అని ఉంటాయి వాళ్ళకి, మెజిస్ట్రియల్ పవర్స్ అని. సో వీళ్ళందరూ ఎటువంటివి, వీళ్ళకి కూడా అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది 4th July 66 లో పెట్టారు. దిస్ ఇస్ అటానమస్ బాడీ. అంటే ద అటానమస్ బాడీ అంటే దే కెన్ ఫ్రేమ్ దేర్ ఓన్ బైలాస్, రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. దెన్ స్టాట్యూటరీ మీన్స్ ఇట్ హ్యాస్ ది ఫోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ క్రియేటెడ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవిజన్స్ కింద అది కానీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే, దీస్ నార్మల్ పొలిటికల్ సిస్టమ్స్ కెనాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దట్ అన్లెస్ ది స్టాట్యూటరీ ప్రొవిజన్ అంటే ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఈజ్ అమెండెడ్ యాజ్ పర్ రూల్స్. దాని ప్రొసీజర్ ఉంది, అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అది జరిగితే తప్ప దీన్ని ఎవరు ఏమి చేయలేదు, పొలిటికల్ పార్టీస్ కానీ రూలింగ్ పార్టీస్ కానీ. సో ఇట్ హ్యాస్ ఎ ఫోర్స్ ఆఫ్ statutory power. Then quasi judicial body, it's like a judiciary thing. It acts like that. డైరెక్ట్ జ్యుడిషియరీ కాదు, క్వాసి జ్యుడిషియరీ అంటాము. బట్ వాళ్ళలాగే ఇక్కడ కూడా కోర్ట్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ అన్ని ఉంటాయి, పనిష్మెంట్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. ఇష్యూస్ గైడ్ లైన్స్ అండ్ ఎథిక్స్ టు మీడియా. వీళ్ళు ఇప్పుడు మనం ఎథికల్ మీడియా అని అన్నామే, ఇందులో ఎవరైనా కానీ అనెథికల్ గా ఉంటే వాళ్ళ మీద వీళ్ళు యాక్షన్ తీసుకోవచ్చును. అటువంటి మీడియా మీద, అటువంటి మీడియాని బ్యాన్ చేయొచ్చును, లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చును. అండ్ దే విల్ బి గివింగ్ గైడ్ లైన్స్. ఎప్పుడు అంటే కొన్నిసార్లు చూడండి, యుద్ధ వార్తలు వస్తాయి, లేదు పాండమిక్ ఎపిడమిక్ వార్తలు వస్తాయి, లేదు కమ్యూనల్ రైటింగ్ మీద వార్తలు వస్తాయి. ఇటువంటిప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు, వార్తల్లో చెప్తారు, ది ప్రెస్ ఈజ్ రిక్వెస్టెడ్ నాట్ టు గివ్ టూ మచ్ ఆఫ్ పబ్లిసిటీ టు దీస్ సార్ట్స్ ఆఫ్ న్యూస్ అని ఇస్తారనమాట. అంటే ప్రజలు భయపడకూడదు. అండ్ అది అనవసరంగా నిప్పు రాజేసినట్టు అగ్నికి ఆజ్యం పోసినట్లు జరిగేది జరుగుతుంది. అది కంట్రోల్ చేసే పద్ధతులు చేస్తూ ఉంటారు ప్రభుత్వం వాళ్ళు. దాన్ని ఎక్కువ చేసి వీళ్ళు సెన్సేషన్ క్రియేట్ చేసి చెప్పడం మొదలు పెడితే, దట్ అన్నెసెసర్లీ స్పార్క్స్ ఫర్దర్ కాంప్లికేషన్స్ ఇన్ ఆల్ అదర్ ఏరియాస్.
అది ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ అట్ ఎ టైమ్ ఇట్ మే గో ఈవెన్ బియాండ్ కంట్రోల్ వెన్ ఏ సోషల్ రెవల్యూషన్ ఆల్సో మే హ్యాపన్. సో ఇటువంటివన్నీ జరగకుండా ఉండటానికి వాళ్ళు అప్పుడప్పుడు దే విల్ బి షూయింగ్ గైడ్ లైన్స్. గైడ్ లైన్స్ అంటే మీరు ఇది ఎక్కువగా ప్రాపగేట్ చేయకండి, దీని మీద వార్తలను సెన్సార్ చేయండి, దీని గురించి చెప్పకండి అని చెప్తూ ఉంటారు. అలాగే ఎథిక్స్ టు మీడియా ఆల్సో, కేవలం సెన్సేషన్ కోసం ఆ ప్రజల్ని పాడు చేయకండి అని చెప్పడం అనమాట. ఆఫర్స్ ఫెసిలిటేట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ జర్నలిజం. ఇది మనకి ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇది ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ జర్నలిజం. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా, మనకి జర్నలిజం స్కూల్స్ చాలా ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ క్వాలిఫైడే ఉంటారు. ఇదివరకట్లాగా ఏదో వార్త వార్తలు సేకరించే వాళ్ళు ఇదివరకట్లాగా కాదు. ఇప్పుడు అందరూ క్వాలిఫైడ్ అండ్ ప్రాపర్లీ ట్రైన్డ్ పీపులే ఉంటారు ఇప్పుడు. రివ్యూ అయితే ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ లేకపోతే ట్రైనింగ్ కెన్ బి యూజ్డ్ ఫర్ నాన్ ఎథికల్ మెజర్స్, అది కూడా ఉంటుంది, నాన్ ఎథికల్ మీన్స్కి వెళ్తుంది. రివ్యూస్ మ్యాటర్స్ రిలేటెడ్ టు డిసెమినేషన్ ఆఫ్ న్యూస్. అదే న్యూస్ మీద ఒక రకమైనటువంటి గ్రిప్ పెట్టుకునేందుకు అవి ఇవన్నీ కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మీరు గుర్తుపెట్టుకోండి తేడా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, చాలా తేడా ఉంది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇట్స్ ఎ న్యూస్ పూలింగ్ ఏజెన్సీ. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఇట్ విచ్ హ్యాస్ ఎ కంట్రోల్ ఓవర్ ది కంప్లీట్ మీడియా అండ్ ఏ క్వాసి జ్యుడిషియరీ ఆర్గనైజేషన్. అండ్ దిస్ ఈస్ క్రియేటెడ్ బై ది ఫోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ వీ కాల్ ఇట్ ఈస్ స్టాట్యూటరీలీ ప్రొవైడెడ్ ఫెసిలిటీ అన్నమాట. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఫిల్మ్. ఇందులో కొన్ని నేను మెన్షన్ చేసి ఉంటాను, ఇవి చిన్న చిన్న క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందని. ఫస్ట్ వర్ సైలెంట్ మూవీస్, మనందరికీ తెలిసినవి, మూకీ చిత్రాలు ఉండేవి. లూమియర్ బ్రదర్స్ మేడ్ దేర్ ఫస్ట్ 1.5 minute ఫిల్మ్ ఇన్ 1895. చూడండి, ఫస్ట్ తీసిన సినిమా మూకీ సినిమా. అప్పుడు ఇంకా ఆడియో డెవలప్ కాలేదు. 1.5 minutes అండి వాళ్ళు తీసిన సినిమా, 1895. దాని పేరు లాస్ ఆర్టీ డెస్ యూసినస్ ల్యూమియరీ అని ఏదో పేరు ఉంటుంది అది. అయితే దీని అర్థం ఏంటంటే వర్కర్స్ లీవింగ్ ది ల్యూమియర్ ఫ్యాక్టరీ. అంటే ఆ ఫ్యాక్టరీ నుంచి వర్కర్స్ వెళ్ళిపోవడం అనే దాని మీద ఒక చిన్న 1.5 minutes మూవీ ఫస్ట్ అది తీశారు అన్నమాట. అది అంటే ఇది ఎందుకు రాశానంటే ది ఫస్ట్ మూవీ అంటే ఇది రాయాలి, ఈ పేరు ఇస్తే ఇట్స్ ది ఫస్ట్ మూవీ అని గుర్తు పెట్టుకోవాలి. మన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ ఇండియా ఏమిటి? ఫిల్మ్స్ లో మనం ఆర్ట్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ అని ఉంటాయి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆర్ట్ ఫిల్మ్స్ అంటే ఏమిటంటే డాక్యుమెంటరీస్ అన్నమాట, సో టు సే. ఫీచర్ ఫిల్మ్స్ అంటే మనం చూసే కథలు, సినిమాలు. సో రాజా హరిశ్చంద్ర, ఇది మూకీ సినిమా ఫస్ట్ వచ్చింది. డైరెక్టెడ్ బై దుద్దిరాజ్ గోవింద్ ఫాల్కే ఇన్ 1913. ఇప్పుడు మనకి తెలుసు కదా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, ది హైయెస్ట్ అవార్డ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇది ఈయన పేరు మీదే వచ్చింది. ఈయన ఫస్ట్ రాజా హరిశ్చంద్ర అనే సినిమా తీశాడు. ఇవన్నీ మ్యాచింగ్ కి అవసరం అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఈజ్ గోవింద్ ఫాల్కే, ఇది బాగానే గుర్తుంటుంది మనకు అలవాటు అయిందే కనుక. దెన్ రేడియో, ఇది మనకందరికి మార్కోని రేడియో కనిపెట్టాడు అని చిన్నప్పటి నుంచి సోషల్ పుస్తకాల్లో మనం చదువుకుంటూ ఉన్న విషయం. అది మనందరికీ తెలుసు. అది ఫస్ట్ ఇన్వెంటెడ్ మోడ్ ఆఫ్ సౌండ్ ట్రాన్స్మిషన్ వితౌట్ వాయిస్. అంటే మనకి ఏథర్ ద్వారా, రేడియో అంటే ఏథర్ ఉండేది అప్పట్లో, ఏథర్ మీడియం చెప్పేవారు. సో ఏథర్ మీడియం ద్వారా కమ్యూనికేట్ అవుతాయి రేడియో వేవ్స్ అని, దాని ప్రకారంగా ఆయన వితౌట్ వాయిస్ బ్రాడ్కాస్టింగ్ అనేటటువంటిది, రేడియో బ్రాడ్కాస్టింగ్ అనేది మొదలుపెట్టాడు. ఇన్ 1906 లీ ఫారెస్ట్ అండ్ జాన్ ఫ్లెమింగ్ ఇన్వెంటెడ్ వాక్యూమ్ ట్యూబ్. జాన్ ఫ్లెమింగ్ అనే ఆయన వాక్యూమ్ ట్యూబ్స్ అంటే మీకు గుర్తుండి ఉంటుంది, ఇది వరకు మనం ఈ ప్రస్తుతం టీవీ లేకముందు రేడియోలు ఉండేవి. ఆ రేడియోలో మనం బుష్, మర్ఫీ అనే రేడియోలు ఉంటాయి, మీకు అందరికీ ఐడియా ఉంటాయి. ఇప్పుడంటే మనం ట్రాన్సిస్టర్స్ వాడేస్తాం, చిన్న చిన్న షిప్స్ లాంటివి. అప్పట్లో వాటి మీద వాక్యూమ్ ట్యూబ్స్ అని, వాల్వ్స్ అనేవాళ్ళని, వాల్వ్స్ అని ఉండేవి, వాక్యూమ్ ట్యూబ్స్ అనేవారు దాన్ని. వాక్యూమ్ ట్యూబ్ అంటే అది ఇప్పుడు ట్రాన్సిస్టర్ చేస్తున్న పనే చేస్తుంది. అది చాలా ప్రిలిమినరీ రస్టిక్ మోడల్ అనమాట. చాలా అది చాలా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది అది. అది సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ వాక్యూమ్ ట్యూబ్. ది ఫస్ట్ అవర్ రేడియో బ్రాడ్కాస్ట్ వాజ్ ఇన్ USA in 1906. The Indian Broadcasting Company was formed in 1927. Indian Broadcasting Company, బ్రిటిష్ వాళ్ళే పెట్టారు. గవర్నమెంట్ టుక్ ఓవర్ అండ్ ఫార్మ్డ్ ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ in 1930. Same year, it was renamed as All India Radio, AIR. It got the name Akashvani since 1956. ఈ ఆకాశవాణి అనే పేరు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి పేరు అది.
1956 నుంచి వచ్చింది. ఈ ఆకాశవాణి అని పేరు పెట్టిన ఆయన ఎంవి గోపాలస్వామి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత టెలివిజన్ ఇన్వెంటెడ్ బై జాన్ లాగి బేర్డ్. బేర్డ్ అనేది మనకి తెలుసు, మార్కొని బేర్డ్, వీళ్ళిద్దరూ రేడియోకి మార్కొని టెలివిజన్ కి బేర్డ్. ఆఫ్ లండన్ డెమాన్స్ట్రేటెడ్ టెలివిజన్ ఫస్ట్ ఇన్ ఏప్రిల్ 1925 ఇన్ ఇండియా. ఇట్ స్టార్టెడ్ ఇన్ సెప్టెంబర్ 15th 1959. అంటే అక్కడ వచ్చిన తర్వాత 34-35 ఏళ్ల తర్వాత ఇండియాకి వచ్చింది టీవీ అనేటటువంటి ఫస్ట్. అవి కూడా ఎక్కడో ఎవరో పెద్దలు చూసుంటారు, అందరికీ తెలియదు. సో దిస్ ఈస్ ఎలక్ట్రానిక్ మీడియా. తర్వాత ఏమో న్యూ మీడియా, ఇప్పుడు ప్రజెంట్ గా నడుస్తూ ఉన్నది మనకు తెలిసినది ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటాగా. వరల్డ్ వైడ్ ఇంక్లూడ్స్ ఈమెయిల్, వెబ్సైట్, పాడ్కాస్ట్, ఈ బుక్స్, బ్లాగింగ్, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, టెలివిజన్, ఇంటర్నెట్ రేడియో అండ్ సో ఆన్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ బికేమ్ పవర్ఫుల్ వరల్డ్ వైడ్ వెబ్, తెలుసుగా మీకు దీని షార్ట్ ఫామ్, పవర్ఫుల్ మీడియం సిన్స్ 1990. కొంచెం ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ఈ అబ్రీవియేషన్స్. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఎలా ఇస్తాడంటే హెచ్టిఎంఎల్ అని ఇట్ స్టాండ్స్ యాజ్ అన్ అబ్రీవియేషన్ ఫర్ అన్ హైపర్ టెక్స్ట్ మేకప్ లాంగ్వేజ్ అని ఒకటి ఇస్తాడు, మార్కప్ లాంగ్వేజ్ అని ఒకటి ఇస్తాడు. ఇట్లా ఇస్తాడు, చాలా సార్లు ఇచ్చిన క్వశ్చన్ ఇది. అంచేత మనకి హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ది లాంగ్వేజ్ ఇన్ విచ్ ఏ వెబ్ ఈస్ డిజైన్ అండ్ ఇట్ ఈస్ ది ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే అది ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది అనేటటువంటిది చేసేది హెచ్టిటిపి అంటాం. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ న్యాచురల్, ఇట్ ఈస్ ఎ స్కిల్. అంచేత కమ్యూనికేషన్ అనేది పుట్టుకతోనే వస్తుంది. పుట్టుకతో కొంత టాలెంట్ ఉంటుంది, మనం దాన్ని ఒక పర్టికులర్ టాపిక్ వచ్చింది అని అన్నాం, టాలెంట్ వస్తుంది. టాలెంట్ ఎందువల్ల వస్తుందండి? అది జెనెటిక్ గా కొంత వస్తుంది, చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్, చుట్టూ పెరిగిన వాతావరణం, ఆ పరిస్థితులు బట్టి వస్తుంది. దట్ ఈస్ టాలెంట్. టాలెంట్ వస్తుంది, సబ్జెక్ట్ రాదు. సబ్జెక్ట్ హ్యాస్ టు బి డెవలప్. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ న్యాచురల్, ఇట్స్ ఎ స్కిల్. కమ్యూనికేషన్ ఈజ్ ఎ స్కిల్. కానీ అది దాంట్లో టాలెంట్ ఉంటుంది. కొందరికి మంచిగా కమ్యూనికేట్ చేసే టాలెంట్స్ కొందరికి ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. ఈవెన్ దెన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా by taking necessary training and by practice and by developing themselves and by improving themselves, they can become skilled communicators. అందులో ఏమీ డౌట్ అక్కర్లేదు అని చెప్పడం యొక్క ఉద్దేశం. యూనివర్సల్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇక్కడ అన్నంగా యూనివర్సల్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఎప్పుడు కమ్యూనికేషన్ అనేది నడుస్తూనే ఉంటుంది. దేర్ ఈస్ కమ్యూనికేషన్ గోయింగ్ ఆన్ అక్రాస్ ది యూనివర్స్ ఆల్వేస్, బిట్వీన్ పీపుల్, బిట్వీన్ కంట్రీస్, బిట్వీన్ ఆర్గనైజేషన్స్ అండ్ సో. దెన్ డైరెక్ట్ కమ్యూనికేషన్, ఫేస్ టు ఫేస్. ఇట్ కెన్ బి ఓరల్ అంటే వెర్బల్ ఆర్ నాన్ వెర్బల్. దెన్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ త్రూ మీడియం. ఇందులో సింక్రోనస్ అండ్ ఎసింక్రోనస్ ఉంటాయి, రియల్ టైమ్ అండ్ విత్ డిలే. దెన్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇందులో ఎస్ఎంఈఎంఆర్డిఎఫ్ అంటే సెండరు, మెసేజ్, ఎన్కోడింగ్, మీడియము. కమ్యూనికేషన్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏమిటంటే సెండరు, మెసేజ్, ఎన్కోడింగ్, మీడియం త్రూ విచ్ ఇట్ ఇస్ కమ్యూనికేటెడ్, రిసీవర్, డీకోడింగ్, ఫీడ్బ్యాక్. మీడియం ఈజ్ రేడియో, లైవ్, టీవీ, వర్చువల్ ఎట్సెట్రా, ఇవన్నీ ఉంటాయి. అంటే లైవ్ మీడియంలు ఉంటాయి, వర్చువల్ మీడియంలు, ఇవన్నీ. తర్వాత మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్, లీనియర్, వన్ వే, ఇంటరాక్షనల్, ఫీడ్బ్యాక్ త్రూ మీడియం, ట్రాన్సాక్షనల్. ట్రాన్సాక్షనల్ అంటే ఇట్ ఈస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ పార్టీస్. దేర్ కెన్ బి నాయిస్ హియర్. నాయిస్ అంటే ఏ బ్యారియర్ ఇన్ ది కమ్యూనికేషన్. అవి దే హ్యావ్ టు బి ఓవర్కమ్. దెన్ ఫేస్ టు ఫేస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్. దీంతో మనకి కమ్యూనికేషన్ చాప్టర్ అయిపోయింది. నవ్వు కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ మనం చూడొచ్చును. గేట్ కీపింగ్ బై మీడియా టు ఎన్ష్యూర్ వాట్ ఆడియన్సెస్ కన్స్యూమ్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్. అది ఇక్కడ వచ్చింది. అంటే ది ఆడియన్సెస్ వాయిస్ ఇన్ మీడియా ప్రోగ్రామింగ్, మీడియా కంట్రోల్ ఆన్ సొసైటీ, ఫీడ్బ్యాక్ రిసీవ్డ్ బై మీడియా, మీడియా రోల్ ఇన్ క్రియేటింగ్ కల్చర్. ఇవన్నీ మనం గేట్ కీపింగ్ అంటే ఏంటో తీసుకున్నాం. ఇట్ ఈస్ ది కంట్రోల్ that is exercised by media. It's not a control on media, but it is the control that media has on the society. Gatekeeping అంటే సెన్సోరింగ్ అనమాట. సో ఇట్లా ఉంటాయి. ఇన్ బోత్ మాస్ కమ్యూనికేషన్ అండ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్, ఫిల్టరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ రేషనలైజేషన్. దగ్గరగా ఉంటాయి చూడండి, మనం తెలిస్తే గానీ అన్ని ఓలాగే ఉంటాయి మాటలు. రేషనలైజేషన్, గేట్ కీపింగ్,
కంటెంట్ కరెక్షన్, వన్ వే ఫ్లో. చూడండి అన్నింటికీ ఒకటే మీనింగ్ ఉంటుంది దగ్గర దగ్గరగా. బట్ ది టెక్నికల్ వర్డ్ ఈస్ గేట్ కీపింగ్. ఇది మనం చదువుకున్నాం. ఇలా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. అండ్ దెన్ ఇలాగే ఆ, మనం చదువుకున్న వాటిలో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫోర్త్ ఎస్టేట్? మీడియా, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్. మీడియా. సింపుల్ థింగ్స్. ఒక్కొక్కసారి అటువంటి కూడా బాగా వస్తుంటే క్వశ్చన్స్ మన దృష్టం బాగుంటాయి. తర్వాత ఇక్కడ చూడండి, when communication for educational purposes takes place, the sequence of elements is సోర్స్, ఎన్కోడర్, మెసేజ్, డీకోడర్, ఫీడ్బ్యాక్. ఇది యాక్చువల్ ఆర్డర్ లోనే వచ్చేసింది ఇది. సో అది అలాగే రాసేసాను. సో ఈ టైప్ లో ఉంటాయి క్వశ్చన్స్. మీకు మీకు ఒకసారి చెప్పాను నేను, ఆథర్స్ కమ్యూనికేషన్ అనేది. నేను మీకు ఈ కమ్యూనికేషన్ మోడల్స్ అనే దాంట్లో నేను మీకు చెప్పాను చూడండి. అరిస్టోటిల్, షానన్ అండ్ వీవర్, వెల్వర్ శ్యామ్, డేవిడ్ బెర్లో, వీళ్ళు ఇవి ఉన్నాయి. ఎస్ఎంసిఆర్ మోడల్, సర్క్యులర్ కమ్యూనికేషన్, స్పీకర్ సెంటర్డ్ కమ్యూనికేషన్, టాప్ డౌన్ లీనియర్ కమ్యూనికేషన్. స్పీకర్ సెంటర్డ్ అంటే మనం అనుకున్నాం అరిస్టోటిల్, ఒకడు మాట్లాడే స్పీచ్ ఇచ్చేవాడు. అట్లా అట్లా మనం ఇప్పుడు షానన్ అండ్ వీవర్ అనేది ఉంది. ఇది ఈయన ఫస్ట్ సెకండ్ టైప్ అన్నమాట. ఈయన వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు టాప్ డౌన్ లీనియర్ కమ్యూనికేషన్, పైనుంచి కిందకి చెప్పేటటువంటిది. మూడోదేమో వెల్బర్ శ్యామ్, ఇది సర్క్యులర్ కమ్యూనికేషన్. మీరు మన చెప్పిన నోట్స్ లో చూస్తే ఇట్లాగ పెట్టి సర్క్యులర్ కమ్యూనికేషన్ బ్రాకెట్ లో రాశాను కూడా, మీరు నోట్స్ రిఫర్ చేయొచ్చు. సో దెన్ డేవిడ్ బెర్లో ఇన్ ఎస్ఎంసిఆర్ మోడల్. అంటే ఎస్ఎంసిఆర్ మోడల్ అంటే ఏమిటంటే, ఇది ఎస్ అంటే సోర్స్, మెసేజ్, ఛానల్, ఆర్ అంటే సంథింగ్ లైక్ రిఫ్లెక్షన్ ఆర్ సంథింగ్, అది. సో ఇట్లా ఎస్ఎంసిఆర్ మోడల్. ఇవి మనం అన్ని చెప్పుకున్నాం. మనం ఈ రకంగా ఉంటాయి అని, క్వశ్చన్స్ ఉంటాయి అని మీకు చెప్పాలని చెప్పేసి నా నా ఉద్దేశం, అంతే. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా మనం చదువుకున్నాము. మ్యాచింగ్స్ ఇలా ఉంటాయి. కోర్ లిజనర్స్, అగ్రెసివ్ లిజనర్స్, పాజిటివ్ లిజనర్స్, సూడో ఇంటలెక్చువల్ లిజనర్స్. ఇది కూడా మనం చూసాము. సో వీల్ స్టాప్ హియర్. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కొన్ని రేపు మనం చూద్దాము. రైట్ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. విల్ మీట్ టుమారో.